బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విచ్చలవిడిగా జూలు విదులుస్తున్న మట్టి మాఫియా. ఎటువంటి అనుమతులు లేని స్థలాలు, పొలాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్న మట్టి మాఫియా కన్ను ఈసారి రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పై పడింది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి తన మానస పుత్రిగా భావిస్తున్న కుంచినపల్లి కడియపు చెరువుగా పిలుచుకునే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పై మట్టి మాఫియా కన్నుపడటం గమనార్హం. శాసనసభ్యులు బొలిశెట్టి 20 రోజులకు పైగా అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలోనూ బిజీగా ఉండటంతో మట్టి మాఫియాదారులు కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం తవ్వుతున్న కడియపు చెరువు మట్టిని యథేచ్ఛగా అక్రమ తరలింపులకు తెగబడుతున్నారని సమాచారం తెలుస్తోంది. జట్లపాలెం రోడ్లో సుమారు 20 అడుగుల ఎత్తులో అక్రమ లేఅవుట్ల మాఫియాదారు స్థలంలో ఈ అక్రమ డంపింగ్ వేయడం శోచనీయం. దాదాపు 200 లారీలకు పైగా కడియపు చెరువు నుంచి ఇక్కడికి మట్టి అక్రమంగా డంపింగ్ చేసిన తాడేపల్లిగూడెం రెవెన్యూ అధికారి సునీల్ సోద్యం చూస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సునీల్ రెవెన్యూ తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి అక్రమ మట్టి, అక్రమ లేఅవుట్లు మాఫియాదారులు పెట్టరేగిపోయి అవినీతి పెచ్చిమోరిపోయిందనే విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వకాల్లో వచ్చిన మట్టిని కేవలం ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి చెప్పిన మాటలు బేఖాతరు చేసిన మట్టి మాఫియా అక్రమార్కులు, రెవెన్యూ, కుంచినపల్లి గ్రామ పంచాయతీ అధికారులు మట్టి మాఫియా అక్రమార్కులతో కుమ్మక్కై 100 లారీలు మట్టిని అక్రమంగా తరలించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో రెండవ సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటుకు బొలిశెట్టి విశ్వ ప్రయత్నాలు సఫలం అయ్యే దశలో మట్టి మాఫియా ఆగడాలు ఆటంకం కలిగిస్తున్నాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, రోడ్లకు తప్ప ఇతర ఎటువంటి వాటికి ఈ మట్టిని వినియోగించవద్దని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేసిన ఆయన మాటలు తుంగలో తొక్కిన మాఫియాదారులు అక్రమంగా డంప్ చేసిన చోట నుంచి ఒక్కో లారీ 5,000 నుంచి 6,000కు పైగా మాఫియాదారులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మట్టి మాఫియా వెనకాల ఉన్న వారందరినీ గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కళ్ళెదుటే కొండల మట్టి గుట్టలు కనిపిస్తున్నా స్పందించని రెవెన్యూ సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుని తక్షణమే మట్టి మాఫియాదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి తరలింపు, డంపింగ్ మాఫియా వెనుక ఎవరెవరున్నారు, వీరికి ఊతం ఇస్తున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎవరు అనే పూర్తి వివరాలు సేకరణలో మీ రచ్చ టీం
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ లేఅవుట్లు, మట్టి మాఫియా దారులపై మరిన్ని కథనాలు మీకోసం అతి త్వరలో చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియాలో.